హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమత ముచ్చట. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. జన్మాష్టమికి పిల్లలకి కృష్ణుడి గెటప్ వేయడానికి ధోతి అయితే కడతాం కదా! సో, ధోతిని డిఫరెంట్ మెథడ్స్‌లో ఈజీగా పిల్లలకి ఎలా కట్టొచ్చు అనేది వీడియోలో పెట్టాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనక నా ఛానల్‌ని అయితే ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే దుప్పటాస్‌తో డ్రేపింగ్ అయితే చూపిస్తానండి. సో, మీరు ఇదే ప్రాసెస్‌లో పట్టు పంచలతో అయినా మీరు డ్రేపింగ్ చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తది. బట్ బాబు హైట్ కోసం నేను ఇక్కడైతే దుపట్టా సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని. ఫస్ట్ దుపట్టా ఫుల్‌గా ఓపెన్ చేసేసి దాన్నయితే హాఫ్‌కి మనం సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని చూస్తున్నారు కదా! 2 ఎండ్స్ కూడా సేమ్‌గా ఉండేలాగా మనం ఈక్వల్‌గా ఉండేలాగా తీసుకోవాలనమాట లెంత్ వైస్. లెంత్ తీసుకున్న తర్వాత బాబుకి ఇది హైట్ కరెక్ట్‌గా సరిపోయిందండి. సో, దానికోసం నేను ఇక్కడ పిన్స్‌తో అడ్జస్ట్ చేస్తున్నాను. టైట్‌గా పెట్టుకోవాలి. సేమ్ ఇలానే మనం పిన్ పెట్టకుండా ముడి కూడా వేసుకోవచ్చు. బట్ ఇది బెనారస్ చున్నీ కాబట్టి ముడి వేయడానికి కూడా అవ్వదండి. దానికోసమే ఇంకా పిన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా పిన్ పెట్టేసిన తర్వాత మనం ఫస్ట్ 2 ఎండ్స్ ఉన్నాయి కదా! అడ్జస్ట్ చేసినవి. ఆ 2 ఎండ్స్‌లో ఒక ఎండ్‌ని బ్యాక్‌కైతే తీసుకుంటున్నాను. పై వైపే తీసుకోవాలండి. పై వైపు తీసుకొని మనం చీరకి కుచ్చులు పెట్టుకుంటాం కదా! సో, అదే విధంగా కుచ్చులైతే పెట్టుకోవాలనమాట. వీడియోలో చూస్తున్నారు కదా! క్లారిటీగా స్లోలోనే అయితే పెట్టానండి వీడియో. మీకు నీట్‌గా అర్థం అవ్వడం కోసం. సో, ఎండ్స్ అనేవి నీట్‌గా లోపలికైతే ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. సో, సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఫ్రంట్‌కి కూడా మనం చేసుకోవాలండి. సో, ఫ్రంట్‌కి ఫస్ట్ ఎండ్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చిన్న చిన్న కుచ్చులతో మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలనమాట. సో, కాలు చుట్టూ అయితే వస్తుంది ఈ డ్రేపింగ్. చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్‌ని సెకండ్ వైపుకి కూడా మనం ఫోల్డింగ్ అంతా కూడా చేసుకోవాలి. సో, ఇక్కడ నేను అది హైట్ కోసం పిన్స్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాననమాట. లేకపోతే లోపలికైతే ఫోల్డ్ చేసేసుకోవచ్చు మనం. నీట్‌గా కుచ్చులన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్‌లోనే కుచ్చులు నీట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, సెకండ్‌ది కూడా బ్యాక్ అయితే తీసుకోవాలండి. బ్యాక్‌కి తీసుకొని మనం కుచ్చులు ఇందాక పెట్టినట్టుగానే నీట్‌గా కుచ్చులు పెట్టేసుకొని లోపలికైతే ఫోల్డ్ చేసేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనం చేసేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. ఊడకుండా ఉండడం కోసం పిన్స్ అయితే మనం నార్మల్‌గా కూడా పెట్టేసుకోవచ్చండి. అలా అయితే ఇంక పిల్లలు పీకినా కూడా రాదనమాట. నీట్‌గా కూడా ఉండిపోతుంది అలాగా. చూస్తున్నారు కదా! నీట్‌గా అయితే చూపిస్తున్నాను. 2 ఎండ్స్ కూడా ఫ్రంట్‌కి కుచ్చులైతే వచ్చాయి. బ్యాక్‌కి కూడా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదండి వాళ్ళకి. సైడ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి నీట్‌గా కుచ్చులనేవి. మన హ్యాండ్‌తో నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటే అవి నీట్‌గా నిల్చుంటాయన్నమాట. సో, కాటన్ చున్నీ అలాంటివి అయితే మాత్రం కుచ్చులు పెద్దగా నిలబడవండి. ఎందుకంటే అణిగిపోతూ ఉంటాయన్నమాట. సో, సెకండ్ స్టైల్ అయితే చూపిస్తాను. దీనికైతే నేను కాటన్ చున్నీ తీసుకున్నాను. సేమ్ ఇందాక ప్రాసెస్‌లోనే మనం హాఫ్‌కి అయితే తీసుకోవాలి. హాఫ్‌కి తీసుకొని ఇక్కడైతే నేను ఇంక పిన్స్ కూడా యూజ్ చేయట్లేదండి. ఇది కొంచెం హైట్ ఉందన్నమాట. హైట్ ఉండడం వల్ల ఇక్కడైతే ముడి వేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! 2 ఎండ్స్ తీసుకొని ఆ 2 ఎండ్స్ మనం టైట్‌గా అయితే ముడి వేసుకోవాలి. జారిపోకుండా మనం చూసుకోవాలండి చున్నీని. ముడనేది లోపలికి ఉండేలాగా మనం ముడైతే వేసుకోవాలి. బయటకి కనిపిస్తే బాగోదు కదా! సో, లోపలికి పెట్టేసుకోవాలి ముడనమాట. పెట్టేసుకున్న తర్వాత 2 ఎండ్స్‌లో ఒక ఎండ్ అయితే తీసుకొని కుచ్చులైతే పెట్టుకోవాలనమాట. సో, ఇంకొక ఎండ్‌ని మనం బ్యాక్‌కి ఇందాక సేమ్ ప్రాసెస్‌లో బ్యాక్ అయితే తీసుకోవాలి. సో, బ్యాక్‌కి తీసుకున్న తర్వాత ఎండ్‌ని సో, ఇప్పుడు లాస్ట్ ఉంటుంది గదా! సో, లాస్ట్ నుంచి తీసుకోవాలనమాట. స్టార్టింగ్‌ది కాకుండా లాస్ట్ నుంచి మనమైతే కుచ్చులు పెట్టుకోవాలండి దీనికి. ఈజీగానే వచ్చేస్తది. కుచ్చులు పెట్టేసుకొని ఆ కుచ్చులనైతే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి. కొంచెం లూజ్‌గానే ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు నడవడానికి ఇబ్బంది లేకుండా అనమాట. టైట్‌గా ఉంటే కాలుకి చుట్టినట్టయితే కనిపిస్తది. ఇలా అయితే మనకి కుచ్చులు హ్యాంగ్ అయినట్టయితే కనిపిస్తాయనమాట. సో, చిన్న చిన్న టిప్స్‌తో మనమైతే పెట్టుకుంటే వాళ్ళకి లుక్ అనేది చాలా నీట్‌గా అయితే కనిపిస్తది. ఇప్పుడు ఇంకో ఎండ్ ఉంది గదా! సో, ఆ ఎండ్‌ని నేనేం చేశా అంటే ఫ్రంట్‌కి కుర్చీలైతే పెట్టాననమాట. సో, ఇప్పుడు బ్యాక్‌కి పెట్టాం గదా! దీన్నయితే ఇప్పుడు స్టార్టింగ్ ఉంది గదా! స్టార్టింగ్‌నయితే మనం నార్మల్ ప్లీట్స్ పెట్టుకుంటాం గదా! సేమ్ అలానే కుర్చీలైతే పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని అది ఫ్రంట్‌గా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలనమాట. హైట్ చూసుకొని కింద పిల్లలు నడవడానికి తగలకుండా ఉండేలాగా హైట్ చూసుకొని వాళ్ళకి లోపలికైతే పెట్టేసుకోవడమే. పెట్టేసుకుంటే సేమ్ సెకండ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇదొక మోడల్ అనమాట అండి. సో, ఇదైతే చాలా ఈజీ అనమాట. సో, కాలు మధ్యలో గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా! ఈ కాలుకి. సో, దానికోసం నేనైతే పిన్ అడ్జస్ట్ చేశాననమాట. మీకు ఇష్టం లేకపోతే పిన్ కూడా పెట్టుకోవసరం లేదు. లేదు అంటే పిన్ పెట్టుకుంటే కొంచెం కాలు అనేది కనిపించకుండా ఉంటుంది. సో, ఇక్కడ మనం పెట్టిన ప్లీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటే నీట్‌గా మనకైతే కనిపిస్తది. ఇది కాటన్ చున్నీ అవ్వడం వల్ల అణిగిపోతుందనమాట.
సో ఇక్కడ పిన్ అయితే అడ్జస్ట్ చేశానని చెప్పాను కదా, పిన్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే ఇది కాలుకి చుట్టినట్టు రాదు కాబట్టి కాలు అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట వాళ్ళు నడిచేటప్పుడు. సో దానికోసం పిన్ అయితే అడ్జస్ట్ చేశాను. ఇంకా మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత కాలు దగ్గర డిజైన్ కోసం మనమైతే కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కుచ్చులు అనేవి. అప్పుడు మనకి కింద డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ అనేది కాలుకి చుట్టూ వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఇంకా నీట్గా మనమైతే కుచ్చులన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మనమైతే చూసుకోవాలండి. అవి మొత్తం అణిగిపోకుండా ఉండేలా చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా, బ్యాక్కి కూడా ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్కి ఫ్రంట్కి కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. సో ఇది సెకండ్ మెథడ్ అనమాట. థర్డ్ మెథడ్ కోసం సేమ్ చున్నీ తీసుకున్నాను. దాన్ని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే 3 అయితే వేసేసుకున్నాను టైట్గా. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎండ్ ఉంది కదా, దాన్ని అయితే కుచ్చులు పెట్టుకుంటున్నానండి. సో కింద నుంచి పైకి అయితే కుచ్చులు పెడుతున్నాను. ఇందాక పైనే పెట్టాం కదా, సో ఇక్కడ కొంచెం క్లియర్గా గమనించండి. డిఫరెంట్ మెథడ్స్కి డిఫరెంట్ మోడల్స్లోనే కుచ్చులు అయితే పెట్టాను. సో మీరు క్లియర్గా చూస్తే నీట్గా అర్థమైపోతుంది. ఈ కుర్చీలన్నీ కూడా నేనైతే చిన్నవే పెట్టానండి. పెద్దవైతే పెడితే పెద్ద బాగోదనమాట. చిన్నపిల్లలకి నీట్గా అయితే ఉంటాయన్నమాట. సో సేమ్ కుర్చీలన్నీ కూడా మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో డిజైన్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా మనమైతే అడ్జస్ట్ చేసుకుని కుర్చీలన్నీ పెట్టుకోవాలన్నమాట. సో కుర్చీలన్నీ జారిపోకుండా పిన్తో కూడా సెక్యూర్ చేసేసుకోవచ్చు. మనం హైట్ చూసుకుని మరీ కిందకి కాకుండా మరీ పైకి కాకుండా కూడా మనం అడ్జస్ట్ చేసుకుని ప్లీట్స్ అనేవి లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుని అవన్నీ కూడా మనం లోపలికి సెక్యూర్ చేసుకోవాలి. హైట్ చూసుకుని సెక్యూర్ చేసేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తాయన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ని బ్యాక్కి కూడా మనం చేసుకోవాలి. బ్యాక్కి కూడా కుచ్చులు పెట్టేసాను ఆల్రెడీ. సో బ్యాక్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇవే కుచ్చులు అయితే వస్తాయి. చూపిస్తున్నాను కదా మీకు, సేమ్ కుచ్చులు ఫ్రంట్కి ఉన్నాయి కదా. సో బ్యాక్కి కూడా టర్న్ చేసి చూపిస్తాను మీకు, చూసేయండి. ఇంకా కుచ్చులన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా కాల్ కనిపించకుండా పిన్ అయితే సెక్యూర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ కుచ్చులు కాబట్టి కాల్ అంతా క్లియర్గా కనిపించిపోతుంది అనమాట. సో దానికోసం పిన్ అయితే పెడుతున్నాను ఇక్కడ కూడా. చూసారు కదా, పిన్ అడ్జస్ట్ చేసిన తర్వాత కుచ్చులన్నీ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. లేదంటే వాళ్ళు నడిచేటప్పుడు పైకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది క్లాత్. సో ఆ క్లాత్ని మనం కింద వరకు కాలు కనిపించకుండా నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. కుచ్చులు కూడా ఊడిపోకుండా పిన్ అయితే సెక్యూర్ చేసుకోవడం మంచిది పిల్లల గురించి. సో చూసారు కదా, బ్యాగ్కి కూడా సేమ్ మెథడ్లో అయితే పెట్టాను. కాలు ఎంత లాంగ్ పెట్టినా కూడా ఎంత ఆడుకున్నా కూడా ఊడిపోకుండా మనం పిన్స్తో అయితే సెక్యూర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా మా బాబు ఎంత లాంగ్ పెడుతున్నాడో. సో ఎక్కడ ఊడకుండా అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.